హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ రావుగారు అమ్మాయి రివ్యూస్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రవి పనిచేస్తున్న రెస్టారెంట్లో ఆదర్శ దంపతుల పోటీకి క్లైమాక్స్కి చేరింది. ఫైనల్ రౌండ్లో ఇల్లు కట్టే టాస్క్ ఇచ్చారు నిర్వాహకులు. అయితే నేను బాగా చదువుకున్న పెద్ద బిజినెస్ మ్యాన్ని, నా రేంజ్ వేరే అనుకునే మనోజ్ ఇంటి విషయంలోనూ తగ్గేదేలే అన్నట్టు భారీ కలలు కంటాడు. పెద్ద బిల్డింగ్ కట్టాలని ఫిక్స్ అవుతాడు మనోజ్. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంప్రదించుకోకుండా ఈ టాస్క్ పూర్తి చేయాలని చెప్తారు నిర్వాహకులు. బాలు మీనా కలలో కళ్ళు పెట్టుకుని చూసి ఒకరి మనసులో ఒకరు చదివి ఇల్లు కట్టడం ప్రారంభిస్తారు. రవి శృతి కూడా పోటాపోటీగా ఇంటి టాస్క్ పూర్తి చేసి గెలవాలనే ఉత్సాహంలో ఉంటారు. టైం పూర్తవుతుంది. మనోజ్, రోహిణి టైం అంతా అయిపోయింది, చిరాకు పడుతుంది రోహిణి. ఏం కట్టాలి అనుకున్నావని నిర్వాహకులు అడిగితే రిచ్ ఏరియాలో పెద్ద బిల్డింగ్ అని బిల్డప్ ఇస్తాడు మనోజ్. అయితే రోహిణి కాంపౌండ్ వాల్ కట్టడానికే నీకు టైం మొత్తం సరిపోతుంది అని ఫైర్ అవుతుంది రోహిణి. రవి శృతి ఎవరికి వారే గోడలు కట్టినట్టు కడతారు, కానీ ఓ కులిక్కి తీసుకురారు, పూర్తి చేయరు. అయితే ఇంకా బాలు మీనా ఇద్దరూ కళ్ళతో మాట్లాడుకుని తమ అత్యంత సమస్య అయిన రూమ్ కట్టాలని ఫిక్స్ అవుతారు. ఇలా ఇద్దరూ కలిసి ఇటుక పేర్చినట్టు బిల్డింగ్ బాక్స్తో ఈ చిన్న ఇల్లు కడతారు. టైం అయిపోవడంతో నిర్వాహకులు అడుగుతారు, అంత బిల్డింగ్స్ కట్టాలని చూస్తే మీరేంటి చిన్న రూమ్ కట్టారని అడుగుతారు. అయితే మాకు మా ఇంట్లో ఉండేందుకు ఓ రూమ్ కూడా లేదు, హాల్లో పడుకుంటాం, అందుకే మాకంటూ ఉన్న కళ అంటే చిన్న రూమ్ కట్టుకోవటమే, అందుకే ఇద్దరి మనసులో ఉన్నదే ఇక్కడ టాస్క్ రూపంలో చూపించామంటాడు బాలు. జడ్జిలకే కాదు, అక్కడున్న కంటెస్టెంట్లకు కూడా అందరూ ఈ సమాధానానికి ఫిదా కాకుండా ఉండలేకపోయారు. ఫైనలీ విజేతను ప్రకటించే సమయం వచ్చిందంటూ బాలు మీనా విజేతగా ప్రకటిస్తారు. ఇంటి దగ్గర ప్రభావతి మనోజ్ని గెలిచి వస్తాడని హడావిడి చేస్తుంటుంది. కర్పూరం తీసుకొచ్చి హారతి ఇచ్చేందుకు సిద్ధం చేస్తుంది. అయితే ఇంతలో బయట మేళాలు వినిపించడంతో అదిగో వచ్చేశారంటూ బయటకు వస్తుంది. ఏది లక్ష ఏది అంటూ జపం చేస్తుంటే మేం గెలవలేదు, బాలు మీనా గెలిచారని చెప్పగా టక్కున ఆగిపోతుంది ప్రభావతి. బాలు ఆ ₹1,00,000 చెక్కు పట్టుకుని సందడిగా వస్తాడు. మనోజ్, రోహిణిల కోసం తీసుకొచ్చిన హారతి బాలు మీనాకి ఇవ్వడం ఇష్టం లేక ఆగిపోతుంది. అయితే సత్యం గట్టిగా క్లాస్ పీకడంతో అయిష్టంగా హారతి ఇస్తుంది. మనోజ్ గెలుస్తాడని హడావిడి చేసావు కదా, ఇప్పుడు మాట్లాడు అంటూ సెటైర్లు వేస్తాడు బాలు. రోహిణికి కూడా ఇచ్చి పడేస్తుంది మీనా. అయితే రవి, శృతి మాత్రం బాలు మీనా గెలుపును చూసి సంతోషిస్తారు. మొత్తానికి రూమ్ కట్టేందుకు ఓ అడుగు ముందు పడినట్టే అని మురిసిపోతారు బాలు మీనా. హుండీ తీసుకొచ్చిన వేళ విశేషం ఏంటో, వెంటనే డబ్బులు గెలుచుకుని రావటం ఏంటో సంతోషం అని సత్యం పొగిడేస్తాడు. మొత్తానికి ఆదర్శ దంపతుల పోటీలో బాలు మీనా గెలిచింది లక్ష కాదు, వారి కల సౌధం. అయితే ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి.